ఓం నమో నారాయణాయ. 15 డిసెంబర్ 2023 దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చాలా ఉత్సాహంగా అనిపించవచ్చు. కానీ వీరు వారి ఉత్సాహాన్ని ఇతరులతో పంచుకోకపోవడమే ఈరోజు మేలు. వీరు నిశ్శబ్దంగా క్షణికావేశాలకు లోను కాకుండా ధ్యానం చేసుకోవడం ఉత్తమం. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మికంగా చాలా మంచిగా ఉండేటువంటి సమయం. వీరు దైవ క్షేత్రాలను, పుణ్యక్షేత్రాలను, ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక కార్యకలాపాలు, ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నటువంటి దానాలు, ఇటువంటివి చేయడానికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. వీరు కూడా స్వయం నియంత్రణ అనేటువంటిది ఈరోజు పాటించాలి. ఇక మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజు వారి మనసులో పరస్పర విరుద్ధ భావాలు కలగడం అనేటువంటిది జరుగుతుంది. కానీ వీరు వారి మనస్సుకు తోచినటువంటి విధంగా ఈరోజు చేసుకోవడం అనేటువంటిది మంచిది. మనస్సాక్షి కొంచెం మనస్సుని అంతర్ముఖం చేసుకొని వీరి జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నారో దాని మీద శ్రద్ధ పెట్టడం అనేటువంటిది అవసరం. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ఈరోజు వివాదాలకి దూరంగా ఉండాలి. వీరికి అష్టమంలో శని సంచారం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. కనుక వీరు సాధ్యమైనంత వరకు వాక్కుని అదుపులో పెట్టుకోవడం అనేటువంటిది మంచిది. ఇక సింహరాశి. సింహరాశి వారు ఈరోజు వారి మిత్రుల్ని కలవడం అనేటువంటిది జరుగుతుంది. వీరు ఇతరులకి వాళ్ళ విజయాల గురించి చెప్పడం అనేటువంటిది సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. వీరి యొక్క విలువని సమాజం అనేటువంటిది స్వయంగా గుర్తిస్తుంది. అప్పటి వరకు వీరు వేచి ఉండడం అనేటువంటిది ఉత్తమం. ఇక కన్యారాశి. కన్యారాశి వారు ఈరోజు అధికంగా ఆలోచించడము, కర్మ అనేటువంటిది చేయకపోవడం అనేటువంటిది జరుగుతుంది. కనుక వీరు ఎక్కువ ఆలోచించకుండా సాధ్యమైనంత వరకు ధ్యానము, స్వయం నియంత్రణ అనేటువంటిది పాటించడం మంచిది. ఇక తులారాశి. తులారాశి వారికి ఈరోజు పని ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. కనుక వీరి పనిని ఇతరులకు అప్పచెప్పడము, సాధ్యమైనంతగా తక్కువ పనిని చూసుకోవడం అనేటువంటిది మంచిది. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక లాభం ఉన్నది. తర్వాత వృశ్చిక రాశి వారు ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు లేదా నిర్మాణపరమైనటువంటి ఏవైనా సరే కార్యక్రమాలు చేయాలనుకుంటే ఈరోజు చాలా అనుకూలించేటువంటి రోజు. ఇక ధనుస్సు రాశి. ధనురాశి వారికి కుటుంబ విలువలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. ఈరోజు వీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ధనురాశి వారు ఎన్ని కష్టాలు ఉన్నా సరే వీళ్ళు నవ్వుతూ ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు వీరి కష్టాలని ఇతరులకి చెప్పుకోకూడదు. ఇక మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చాలా ఆనందంగా గడపడానికి అవకాశం దొరుకుతుంది. వీళ్ళ యొక్క సృజనాత్మక శక్తిని ఈరోజు తెలుసుకుంటారు. పెయింటింగు, డ్రాయింగు, లలిత కళలు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం లభిస్తుంది. మొత్తానికి ఈరోజు చాలా అనుకూలమైనది అని మనము చెప్పవచ్చు. ఇక కుంభరాశి. కుంభరాశి వారి దగ్గరికి వచ్చేసరికి ఈరోజు వీళ్ళకి ఆత్మవిశ్వాసం అనేటువంటిది రెట్టింపు అవుతుంది. వీళ్ళు ఏ కార్యక్రమాన్నైనా సరే ఎవరి సహాయం లేకుండా మేమే చేయగలం అనేటువంటి అహంభావం అనేటువంటిది వీరికి రావచ్చు. కానీ సాధ్యమైనంత వరకు ఇతరుల యొక్క సూచనలు తీసుకోవడం అనేటువంటిది మంచిది. దీని ద్వారా మీ కార్యక్రమాన్ని మీరు ఇంకా మంచిగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు మానసిక ఒత్తిడి అనేటువంటిది అధికంగా ఉంటుంది. మళ్ళీ వీరి యొక్క కోరికల్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. ధ్యానము అన్ని రకాలుగా వీరికి అనుకూలంగా ఉంటుందని మనం చెప్పచ్చు. అనులోమ విలోమ ప్రాణాయామము, వజ్రాసనము చేయడం ద్వారా వీరు చాలా వరకు సత్ఫలితాలు పొందవచ్చు.